చైర్మన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణ విషయం ఏదైతే ఉందో అది మరి మాలకు అన్యాయం చేసే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు చేపట్టారో మరి వారికి వ్యతిరేకంగా వారి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు మరి ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఉందో అక్కడ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి 50 మందిని నామినేషన్లు వేస్తే మరి 40 మందిని ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేసినటువంటి సందర్భము మరి 10 మందిని యాక్సెప్ట్ చేశారు. ఆ 10 మందితో ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి 7 డివిజన్లు వివిధ బస్తీలను మేము పర్యటించి మా యొక్క జాతిని జాగృతం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పేసి మా జాతికి మేము చెప్పడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మరి ఎస్సీ వర్గీకరణ చేసినాము న్యాయం చేసామంటున్నాడు. అది తప్పు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక్కసారి నీవు ఆత్మవిమర్శ చేసుకో, గుండె మీద చేసుకొని మాట్లాడు. మాలకు తీవ్ర అన్యాయం జరిగింది. మాల విద్యార్థులకు సీట్లు వస్తలేవు, మాల ఉద్యోగులకు ప్రమోషన్ లేవు. తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులకు సీట్లు రాకుండా 22 రోజుల పాయింట్ పెట్టాము. ఏమన్నా సోయిందా? ఎవరికైనా మీ కంపెనీలో ఎవరికైనా సోయిందా? మీరు ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిరో ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,25,000 ఉద్యోగాలు ఉన్నాయి. 5,25,000 ఉద్యోగాల్లో మరి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు దళితులు 93,000 మంది ఉన్నారు. 93,000 మందిలో 46,000 మంది ఏమో మాదిగలు ఉంటే 36,000 మంది ఏమో మాలలు ఉండరు. 11,000 మంది ఉపకులు ఉన్నాయి. ఎవరు వెనుకబడరా? ఏమైనా తెలివి ఉందా? చదువుకున్నారా? మీకు లెక్కలు వస్తాయా? నేర్చుకోండి. లెక్కలు రాకపోతే మీరు సమన్వయం చేయాలి. అన్ని కులాలకు కూడా సమన్వయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. కాబట్టి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అన్ని కులాలకు కూడా మరి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో కూడా మరి సమన్వయం జరగాలి. మరి అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా మీరు ముందు ఉండాలి. ఈరోజు మాలను మొత్తం గొంతు కోసి మాలకు సీట్లు రాకుండా, మాలకు ఉద్యోగం ఉన్నటువంటి ప్రమోషన్ రాకుండా, మరి మాలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేయడానికి మేము ఇక్కడ మొత్తం నియోజకవర్గంలో మరి పర్యటించి మరి ఏదైతే ప్రచారం నిర్వహించి మా యొక్క జాతిని జాగృతం చేసి ఈరోజు చిత్తుగా కాంగ్రెస్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మరి మాల ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మాల జాతికి అన్యాయం జరుగుతుంటే, విద్యార్థులకు, ఉద్యోగులకు మాలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడకుండా ఉన్నారో మరి మీ యొక్క భర్తలు మాలలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా మాలలు మిమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి మీరు మరి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడి మాలకు జరిగిన అన్యాయం మీద మీరు స్పందించి న్యాయ దిశలో ముందుకు రావాలి. లేని పక్షంలో మరి భవిష్యత్తులో మరి మానవులందరూ కూడా మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో అని చెప్పేసి, ఏ విధంగా ఉంటుంది మీ పరిస్థితి అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇప్పుడైనా మరి మాకు న్యాయం చేసే దిశలో మరి పార్టీ ముందుకు రావాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.